హలో హై ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి బర్త్‌డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. It's 12 o'clock. ఫ్రెండ్స్, నాకైతే కాన్ఫ్లిక్ట్ ఇష్యూ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు మ్యూజిక్‌తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్‌మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. దీనికి కావాల్సిన ఫుల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్క మెటీరియల్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ప్రీసెట్ లింక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా అది ఇట్లా ఇంపోర్ట్ అనేది అవుతుందన్నమాట. సో, ఇట్లా ఇంపోర్ట్ అయిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇంపోర్ట్ ప్రాబ్లమ్ మీకు ఏదైనా అయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక్కడ ఏందంటే మీకు టెంప్లేటే ఇచ్చాను ఓన్లీ ఫర్ మీరు ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ 5 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరి ఫోటో పెట్టి మీరు వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేనైతే ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఇమేజ్‌పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా ఇట్లా ఇమేజ్ అనేది ఎస్టిమేట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా ఎక్కడి వరకైతే జూమ్ అనేది అవుతుందో మొత్తం కవర్ అయ్యేటట్టు ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇండియన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్కేల్ డౌన్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. పర్ఫెక్ట్‌గా ఇట్లా సెట్ అవుతుందనమాట. చూస్తున్నారు కదా! సో, ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫోటో అనేది దాని ఎండ్‌లో రెడ్ మార్క్ నుంచి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఒక్కొక్కటి వన్ బై వన్ ఒక్కొక్క ఫోటో అనేది అట్లానే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. సెలెక్ట్ చేసుకున్న మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా! కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ బ్యాక్ వచ్చేసి ఆ ఇమేజ్‌పై మళ్ళీ క్లిక్ చేసి 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్. పర్ఫెక్ట్‌గా ఇట్లా జూమ్ అనేది చేసుకొని ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా! ఎక్కడైతే కవర్ అవుతుందో దాన్ని కూడా ఇట్లా కవర్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. తర్వాత ఇన్ యానిమేషన్ పైకి స్క్రోల్ చేసి స్కేల్ డౌన్ యానిమేషన్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. 0.5% అయినా, 1% అయినా అది మీ చాయిస్. సో, పర్ఫెక్ట్‌గా ఇట్లా సరిపోతుందనమాట. చూస్తున్నారు కదా! ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి లేయర్ మీడియా. సో, ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. ఎండ్ వరకు కూడా ఒక్కొక్క ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఒక 4 ఫోటోస్ మాత్రమే యూజ్ అవుతుందనమాట. సో, నేనైతే ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్న. బ్యాక్ వచ్చేసి ఈ పొజిషన్ నుంచి ఇంకో ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న. బ్యాక్ వచ్చేసి మిగిలిన పార్ట్ అంతా ఇట్లా కట్ చేసుకుంటాను చూడండి. 2 ఇమేజెస్ కూడా. ఇప్పుడు దీన్ని కూడా సెండ్ టు బ్యాక్. పర్ఫెక్ట్‌గా ఇట్లా సెట్ అయింది. జూమ్ అనేది ఇట్లా చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా! అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ ఏదైనా అయితే ఓకే. ఇట్లా. తర్వాత ఇన్ యానిమేషన్ కిందకి స్క్రోల్ చేసి స్కేల్ డౌన్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని 1% బ్యాక్ వచ్చి తర్వాత ఇమేజ్ ఉంటుంది కదా! దాన్ని కూడా సేమ్ ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్. పర్ఫెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. సెట్ అయిపోతుందన్నమాట ఇట్లా. చూస్తున్నారు కదా! ఎండ్ వరకు. సో, ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. ఫస్ట్ ఫోటో దగ్గరకు వచ్చేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక ఇంక్ స్ప్లాష్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సెలెక్ట్ చేసుకోండి ఆ వీడియో ఇట్లా. బ్యాక్ వచ్చేయండి. వీడియో ఉంది కదా! సో, వీడియోని ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. నేనైతే ఫోటోని స్క్రీన్ చేసుకున్న. ఒకసారి మొత్తం నార్మల్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఓకే. పర్ఫెక్ట్‌గా ఇట్లా యాడ్ అవుతుంది కదా! సో, ఇప్పుడు వీడియోపై క్లిక్ చేసి 3 డాట్ సెండ్ బ్యాక్ వర్డ్. సో, చూసారు కదా! ఇట్లా దాని తర్వాత దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని మీ ఫోటో పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అయ్యేటట్టు సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇట్లా రివీల్ అవ్వాలనమాట. సో, చూస్తున్నారు కదా! ఇట్లా. సో, దాని తర్వాత మళ్ళీ 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్. దీన్నే మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ప్రతి ఒక్క ఫోటోకి ఇట్లా అటాచ్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. ఈ వీడియో చేయడానికి ఒకటే కారణం ఫ్రెండ్స్. నాకైతే ఒక బ్రదర్ అని కామెంట్ చేశారు. ఫుల్ స్క్రీన్ వీడియో బర్త్‌డే వీడియో చేయమనేసి. అందుకైతే చేశాననమాట ఇట్లా. చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా బాగా ఇట్లా రివీల్ అనేది అవుతుంది. ప్రతి ఒక్క ఫోటోకి అటాచ్ చేసుకోండి. వీడియో రెడీ అయిపోతుంది. స్టార్టింగ్‌లోకి వచ్చేసి వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో మార్క్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఇచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.